సర్వర్ నేమ్ సో సర్వర్ నేమ్ అంటే ఏంటి? సింపుల్గా మీరు సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సో ఎవ్రీ సిస్టమ్కి ఒక నేమ్ అనేది ఉంటుంది అనమాట. సో నేమ్ అనేది ఇది ఎలా వస్తుంది అంటే మనం పెట్టుకుంటాం. ఓకేనా? సో ఈ నేమ్ అనేది మనం పెట్టుకుంటాం. కొంతమంది ఏంటి అంటే సిస్టమ్ కొన్నప్పుడు ఏ నేమ్ అయితే వచ్చిందో దాన్ని అలానే ఉంచేస్తారు. సో లెట్ మీ టేక్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ అయిపోయింది. దెన్ ఐ ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ అని ఇచ్చి సింపుల్గా కనెక్ట్ అని నొక్కితే సరిపోద్ది. ఇట్ విల్ బి కనెక్టెడ్. ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే మెయిన్గా లెట్స్ టేక్. సో ఇప్పుడు నాకు మెయిన్గా ఏం కావాలి, నేను ఒక డేటాబేస్ ఒక డేటా అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన డేటాలో నెక్స్ట్ నాకు ఏం కావాలి అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను డేట్ అండ్ టైంకి సంబంధించిన ఫంక్షన్స్ అనేది చూద్దాం అనుకున్నాను, రియల్ టైంలో ఎలా యూజ్ చేయాలి అని. సో అది ఎలా తెలుస్తుంది మనకి రియల్ టైంలో ఏది యూజ్ చేయాలి అంటే, ఇక్కడ డేటాబేసెస్ ఏమైనా ఉంటే ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర డేటాబేసెస్ ఏం లేవు. అంటే ఇప్పుడే కదా మొత్తం పోయింది, సో ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తా అంటే డేటాబేస్ ఒకదాన్ని క్రియేట్ చేస్తా. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తానో చెప్పండి. క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏదన్నా. సో క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏదైనా ఇస్తే ఇట్ విల్ బి వర్క్, అంతే కదా? ఓకే, సో సింపుల్గా క్రియేట్ డేటాబేస్. ఆ డేటాబేస్ నేమ్ వచ్చేసి మెయిన్ వన్. సో ఇదే ఫస్ట్ డేటాబేస్ కాబట్టి మెయిన్ వన్ అని ఇచ్చాను. లెట్ మీ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మీరు చూస్తే డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి? టేబుల్. సో టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే సింపుల్గా ఫస్ట్ యూస్ అని డేటాబేస్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు అది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. సో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాను? క్రియేట్ టేబుల్ నేమ్ టేబుల్. క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే, సో మనం 3 రకాల ఫంక్షన్స్ చూసాం SQL లో. ఏమేంటి చెప్పగలరా? సో అగ్రిగేట్ ఫంక్షన్స్ చూసాం, దాని తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసాం, డేట్ అండ్ టైం కూడా చూసాం. ఈ రోజు మనం చూడబోయేది ఏంటిదంటే మ్యాక్స్ ఫంక్షన్స్ అన్నమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాక్స్ ఫంక్షన్స్ అంటే మీరు ఏం చెప్తారు? మ్యాథ్స్ ఫంక్షన్స్. సో దీన్నే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని కూడా పిలవండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. అంటే నేమ్ ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈజ్ ద మ్యాక్స్ ఫంక్షన్స్ కదా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మ్యాక్స్ ఫంక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేస్తాం? సో జనరల్గా మనకు ఉండేది ఏంటిది అంటే మెయిన్గా లెట్స్ టేక్ అబ్సల్యూట్ వాల్యూ, సీలింగ్, ఫ్లోర్, రౌండ్, ఇవి స్క్వేర్ రూట్, పవర్. ఇవి రియల్ టైంలో మనం యూజ్ చేస్తామంటే రియల్ టైంలో యూజ్ చేయం వీటిని. సో వీటిలో మొత్తం మీద మనం రియల్ టైంలో యూజ్ చేసేది రౌండ్ ఒక్కటే. బట్ మనకేంటి అంటే ఇవన్నీ కూడా తెలిస్తే ఎందుకైనా మంచిది కదా. సో అన్నిటి మీద నాలెడ్జ్ ఉండటం బెటర్. సో ఫస్ట్ మనకు ఉండేది అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి? సింపుల్గా రిటర్న్స్ ది అబ్సల్యూట్ పాజిటివ్ వాల్యూ. ఓకేనా? సో జనరల్గా అబ్సల్యూట్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే పాజిటివ్ వాల్యూ అని అర్థం. వాల్యూ ఆఫ్ ఏ నెంబర్. సో ఒక నెంబర్కు ఉండే ఏదైనా ఒక నెంబర్ని పాజిటివ్లోకి మార్చడాన్ని అబ్సల్యూట్ వాల్యూ అంటాం. దాన్నే షార్ట్కట్లో ABS అంటాం. ఓకే, దీనికి సింటాక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఏ కోడ్ అయినా ఎలా రాయాలో చెప్పే సింటాక్స్ TAX. సో TAX. సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా సెలెక్ట్ ABS. ఇక్కడ ఏది కావాలంటే అది సింపుల్గా నెంబర్ ఇచ్చేస్తాను, మీరు కావాలంటే కాలం నేమ్ ఇచ్చేసేయండి సరిపోద్ది. ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే సెలెక్ట్ ABS అని ఇచ్చేసి అయిపోయింది, ఇక్కడ 100 ఇస్తాను. ఓకేనా? దీన్ని రన్ చేస్తే నాకేమీ కాదు, ఎలా అయితే 100 ఉందో అలానే ఉంటుంది. అంటే నేను మీకు రెండు చూపిస్తున్నాను, క్యాపిటల్ రాసి. ఓకే, సో ఇప్పుడు నేను రెండింటిని కలిపి ఒకేసారి రన్ చేస్తాను. రన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూడొచ్చు పాజిటివ్లో ఇచ్చింది అలానే ఉంది, బట్ నెగిటివ్లో ఇచ్చింది కూడా పాజిటివ్లోకి మారింది. అంతేగాని పాజిటివ్లో ఉన్నదాన్ని అయితే డిస్టర్బ్ చేయట్లా.
అవును. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ అబ్సల్యూట్. ఓకేనా? అబ్సల్యూట్ అంటే ఏం చేస్తా చెప్పండి? పాజిటివ్ నంబర్ ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ ఆర్ పాజిటివ్ ఇట్ విల్ గివ్ పాజిటివ్ నంబర్ అన్న. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే సీలింగ్ అనమాట. సీలింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా రౌండ్సే నెంబర్ అయిపోయింది. అప్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అంట. అప్ టు ది NEAREST నియరెస్ట్ ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15.01 ఉంది. దీనికి నియరెస్ట్ ఇంటీజర్ ఏంటిది? 15.01 నియరెస్ట్ ఇంటిజర్ 16. అంతే. సో నియరెస్ట్ ఇంటీజర్ అంటే పై వాల్యూ అనమాట సింపుల్గా. ఓకేనా? సో దాన్నే మనం ఇలా అంటాం. సింపుల్గా ఇది ఎలా రాస్తాం అంటే సెలెక్ట్ అని ఇచ్చి సీలింగ్ అయిపోయింది. ఇక్కడ నెంబర్ ఇస్తే సరిపోద్ది. ఓకే. ఇది ఎలా రాస్తాం? కోడ్ రాసి చూపిస్తాను. సెలెక్ట్ CEILING సీలింగ్ అని ఇచ్చాను కదా. ఇక్కడ నేనేం చేస్తా అంటే 15.001. సో ఇది ఎంత చిన్న నెంబరు? జనరల్గా అయితే ఇది ఇగ్నోర్ చేసేంత చిన్న నెంబర్. ఇయర్ 001 ఈజ్ ఎ వెరీ వెరీ స్మాల్ నెంబర్ విచ్ వీ క్యాన్ ఇగ్నోర్ వెరీ ఈజీలీ. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తే సో లెట్ మీ టేక్ ఇక్కడ 16 అనేది వచ్చింది. నెక్స్ట్ నేను అదే పని చేస్తాను. లెట్స్ టేక్ సెలెక్ట్ అని ఇచ్చేసి సీలింగ్ ఇక్కడ నేనేం చేస్తాను అంటే 15.99 కూడా ఇస్తాను. సో మీరు ఏది ఇచ్చినా కూడా ఇది 16 మాత్రమే అవుతుంది అనమాట. సో సీలింగ్ అంటే ఏంటి అంటే ఆల్వేస్ అబౌవ్ నెంబర్ అని అర్థం. ఓకే, సీలింగ్ ఇస్ ఆల్వేస్ అబౌవ్ నంబర్. సో ఇమాజిన్ చేయండి, మీరు ఒక హౌస్ లో ఉన్నారు. మీకు పైన ఏముంటది, కింద ఏముంటది? సీలింగ్ అండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. సో సీలింగ్ అనేది పైకి అంటే పై నెంబర్ అని అర్థం. మరి కింద నెంబర్ కావాలి అంటే దానికి అర్థం ఏంటి అంటే ఫ్లోర్. అంతే కదా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు పైన అప్ని సీలింగ్ అన్నప్పుడు డౌన్ ఏమంటాం? ఒక్క నిమిషం అండి, ఒకటి సెకండ్, సారీ. సో ఏనా బిజీ వర్క్ ఉందా? ఈ అంటే బాబు అత్తయ్య తింటున్నారు, ఏడుస్తున్నాడు, ఇంకా ఒక్కసారి. ఓకే. సో షల్ ఐ కంటిన్యూ? యా, కొద్దిసేపు యా, యా. ఏమంటారు? లేదు, కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మన సినారియో ఏంటి అంటే ఫ్లోర్. ఫ్లోర్ అంటే ఏంటి? సింపుల్గా రౌండ్స్. ఓకే. ఫ్లోర్. సో అప్ అని ఉంది కదా, సేమ్ ఇదే డెఫినేషన్. కాకపోతే ఏంటి అంటే అప్ ప్లేస్లో డౌన్ ఇస్తే సరిపోద్ది. ఓకే. అంతే. సో ఇక్కడ సీలింగ్ ప్లేస్లో మనం ఏం వేస్తాం అంటే ఫ్లోర్. సో దీనికి చెప్పగలరా ఎలా చేయాలో? అండి, సెలెక్ట్ ఫ్లోర్. సింపుల్గా సెలెక్ట్ ఫ్లోర్ 14.008. ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. 14.008. సో మీరు ఎంతైనా ఇవ్వండి. ఇది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే 13 ఇస్తుంది. 14 ఇస్తుంది. డెసిమల్ వాల్యూ తీసేసి నార్మల్గా ఇస్తుంది అని అర్థం. ఫ్లోర్ కి డెసిమల్ వాల్యూ తీస్తుంది. ఒక వాల్యూ ఎప్పుడు తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీ బిల్లు 399 రూపీస్ 56 పైసా అని వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయితే 399 ఇవ్వాలి లేదా 400 ఇవ్వాలి. 398 ఇవ్వటం కుదరదు కదా. అంటే 398 అనేది అసలు సంబంధం లేని విషయం. ఓకేనా? అయితే 14 అవ్వాలి లేదా 15 అవ్వాలి ఇలా ఉంటే. ఒకవేళ ఎలా ఉంటే అయితే 15 అవ్వాలి లేదా 16 అవ్వాలి. 14కో 17కో వెళ్దాం. సో ఇక్కడ ఫ్లోర్ అంటే ఏంటి అంటే ఈ డెసిమల్ వాల్యూస్ అన్ని రిమూవ్ చేస్తుంది అని అర్థం. అంతే.
ఇంకా అంతకు మించి ఏమీ ఉండదు. ఓకే. సో ఒకసారి దీన్ని రన్ చేస్తాను. యూ కెన్ సి డెసిమల్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోయి 14 అనేది వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే రౌండ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రౌండ్? ఎనీ రౌండ్ ఫిగర్ చేస్తే సింపుల్గా చెప్పాలంటే రౌండ్స్ ఏ నెంబర్ టు ఏ స్పెసిఫిక్ డెసిమల్స్. అంటే మనకి ఎన్ని డెసిమల్స్ కావాలో నీట్గా చెప్పేదాన్ని రౌండ్ అంటాం. సో దీని సింటాక్స్ చెప్పండి. అన్నిటికీ ఇదే సింటాక్స్ అంతే. సెలెక్ట్ రౌండ్ రౌండ్ నెంబర్. సింటాక్స్లో నెంబర్ అని రాయాలి. కిందకు వచ్చా 13 14 మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తా అంటే నెంబర్ తర్వాత కామా డెసిమల్ ప్లేస్, అంటే ఎన్ని డెసిమల్స్ ఉండాలో చెప్పేదన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ ఎక్సెల్లో మీరు చేసే ఉంటారు రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్ అని. అందులో ఇది రౌండ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సెలెక్ట్ అని ఉంది రౌండ్. సో 13.78345798 అని ఇలా ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా. నేను రౌండ్లో ఏం చేస్తా అంటే కామా 2 అని ఇస్తా. సో ఇప్పుడు నాకు 2 డెసిమల్సే వస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రౌండ్ అంటే? మీకు ఎన్ని డెసిమల్స్ అయినా ఉన్నాయి, తీసుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అన్ని. సో 2 ఇస్తే 2 వస్తాయి, 3 ఇస్తే 3 వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టినప్పుడు మీరు చూడొచ్చు 2 ఇచ్చిన దానికి 2 వచ్చాయి, 3 ఇచ్చిన దానికి 3 వచ్చినాయి అనమాట. రిమైనింగ్ అన్ని 0 అయిపోతాయి. 0 విల్ బి ద నెగ్లిజిబుల్ థింగ్. సో డెసిమల్స్ లో 0 కనుక చివరిలో ఉంటే అది నెగ్లిజిబుల్ అంతే. అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని అర్థం. సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పవర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్? which multiplies and raise. సో రేజ్ ఏ నెంబర్ టు పవర్ అంటే మీనింగ్ ఏంటి? నార్మల్లీ పవర్ అంటే మల్టిప్లై చేస్తుంది. సో జనరల్గా ఇక్కడ పవర్ అంటే ఏంటి అంటే 2 స్క్వేరా, 3 స్క్వేరా, 5 స్క్వేరా వీటిని పవర్ అంటాం. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సింపుల్గా, సో ఏమంత యూస్ఫుల్ అయ్యే కాదు, జస్ట్ నేర్చుకోండి, ఇంటర్వ్యూ పర్పస్కి పనికి వస్తాయి. పవర్ ఇక్కడ ఫస్ట్ బేస్ కామా ఎక్స్పోనెంట్ అని ఇస్తే సరిపోద్ది. ఓకే అయిపోయింది. సింపుల్గా ఇప్పుడు నేనేం చేస్తా అంటే సెలెక్ట్ అని ఇచ్చేసి పవర్ అయిపోయింది. సో 2,5 ఇస్తా. అంటే ఏంటి 2 పవర్ 5 అని అర్థం. దాంతోపాటు సింపుల్గా సెలెక్ట్ అని ఇచ్చేసి పవర్ లెట్ మీ టేక్ 3,4 ఇస్తా. అంటే ఏంటి 3 పవర్ 4 అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు పవర్స్ అనేవి వస్తాయి. సో యూ కెన్ సీ సింప్లీ నాకు ఇది వచ్చేసింది. సో ఇది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏముంటుందంటే 1.6. సో 1.6 ఏంటి అంటే స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ అంటే మీనింగ్ ఏంటి? సో మీరు ఎప్పుడైనా విన్నారా? సో రిటర్న్స్ మీరు ఎక్సెల్లో వచ్చి ఉంటుంది ఇది. స్క్వేర్ రూట్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఏమొచ్చింది? ఎలా చెప్తున్నారు? ఓకే సో సింపుల్గా ఇంతే. మనకి ఏదైనా నెంబర్ ఇచ్చి దాని స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే అప్పుడు యూజ్ చేసేది ఇది అనమాట. ఓకేనా? సో లెట్ మీ రైట్. ఇది ఎలా ఉంటుందంటే సింపుల్గా సెలెక్ట్ అని ఇచ్చేస్తాం, SQRT అయిపోయింది. సో మీకు ఫస్ట్ 36 ఇస్తాను, నెక్స్ట్ సెలెక్ట్ 25 ఇస్తాను. ఎలాగ అది మనకు తెలుసు 5 వచ్చిందని ఇది. సో ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ కూడా వచ్చింది. స్క్వేర్ రూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకేముంటుంది అంటే కిందకు వస్తే లెట్స్ టేక్ 1.7, దాన్నే స్క్వేర్ అంట, SQRE స్క్వేర్ అయిపోయింది. సో లెట్ మీ టేక్ సింపుల్గా రిటర్న్స్ ది స్క్వేర్. సో స్క్వేర్స్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది అని అర్థం. అంటే ఇందాకేంటి క్యూబ్ 5 పవర్ 4, 5 పవర్ 5, 5 పవర్ 10 ఇన్ని రాయొచ్చు కదా. ఇప్పుడు ఇన్ని రాయలేం, ఓన్లీ స్క్వేర్ వరకే వచ్చింది అనమాట. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ SQRE స్క్వేర్ అని ఇచ్చేసి సింపుల్గా లోపల నెంబర్ అనేది మెన్షన్ చేయండి. ఇట్స్ డన్. సింపుల్గా సెలెక్ట్ SQRE స్క్వేర్ ఆఫ్ 4 అండ్ 4 స్క్వేర్ ఎంత? 16.
అంతే, ఇక్కడ 16 అనేది వచ్చింది. ఇక్కడ మనం కొత్తగా ఏం రాయటానికి లేదు. ఓకే సింపుల్గా సెలెక్ట్ స్క్వేర్ ఆఫ్ 9 అంటే 81. నైస్, మీకు మ్యాథ్స్ బాగా వచ్చు. 81 ఇది స్క్వేర్ అంటే. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్స్. సో ర్యాండ్ అనే ఫార్ములా మీరు ఎప్పుడైనా యూజ్ చేశారు ఎక్సెల్లో? మీరు చెప్పినప్పుడు విందాం తప్ప ఇంకెప్పుడు రియల్ టైంలో యూజ్ చేయం. ఇదేం చేస్తా అంటే సింపుల్గా జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్. ర్యాండమ్గా ఏదైనా ఒక నెంబర్ని జనరేట్ చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే ద నెంబర్ బిట్వీన్ 0 to 1, ఆ నెంబర్ అనేది 0 నుంచి 1 లోపే ఉంటుంది అని అర్థం. ఓకేనా? దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా సింటాక్స్ సెలెక్ట్ ర్యాండ్ అని ఇచ్చేయండి, ఓపెన్ అండ్ క్లోజ్, అంతే. కోడ్ ఏంటి అంటే సెలెక్ట్ ర్యాండ్, అంతే. ఇక్కడ మీరు ఏమి రాయటానికి లేదు, రేంజ్ ఏం లేదు. సో 0 నుంచి 1 లోపు ఏదో ఒక నెంబర్ అనేది వస్తుంది. మీరు రెండోసారి రన్ చేస్తే నెంబర్ విల్ బి చేంజ్, థర్డ్ టైం రన్ చేస్తే అగైన్ నెంబర్ విల్ బి చేంజ్. సో నెంబర్ అనేది ఇది ర్యాండమ్ నెంబర్ కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో అర్థమైంది కదా? నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పై. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పై? పై డివిజన్, రిటర్న్ ది వాల్యూ ఆఫ్ పై అంటాం. పై అంటే ఏంటి అంటే 22 divided by 7. ఓకేనా? సో దీని సింటాక్స్ చాలా సింపుల్. సింటాక్స్ ఓకే, ఒక నిమిషం ఆగమంటారా? లేదా సహజ్ డోరే సహజ్. ఓకే, సో ఇంతే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్గా సెలెక్ట్ అని ఇచ్చేసి పై అని ఇస్తాను, ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇది పై వాల్యూ అనేది ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ దాకా ఏదైతే ఉన్నాయో ఇవే మనకి ఆ మెయిన్ మ్యాథ్స్ ఫంక్షన్స్. దీని తర్వాత నుంచి కూడా ఇంకా ఉంటాయి. సో వాటికంటూ ప్రత్యేకించి నేమ్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఇవేం అవసరం లేదు. సో అందులో ఫస్ట్ మనకు ఉండేది ఈఎక్స్పి, ఎక్స్పోనెంట్ అంట. సో సింపుల్గా ఇది ఎలా రాస్తా అంటే సెలెక్ట్ ఈఎక్స్పి అని ఇచ్చేసి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేయండి. ఎక్స్పోనెంట్ ఆఫ్ 1 అంటే 1 నెంబర్ అనేది ఇస్తుంది. సో ఎక్స్పోనెంట్కి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది 1.11. ఇదేంటిదంటే లాగ్. సో లాగ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాథ్స్ ఫంక్షన్. సో కాబట్టి మనం దీని గురించి కూడా అంత డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా లాగ్ అని ఇచ్చేసి మీకు నచ్చిన నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇది లాగర్థంలో ఆ నెంబర్కి క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా log 10 అంటే log 10 అని ఇస్తే log 10 అని వచ్చింది అనమాట. అది ఎలా అంటే 1.12. సో log 10 అంటే ఏంటి అంటే ఇక్కడ 10 బేస్ అని అర్థం. సింపుల్గా సెలెక్ట్ log 10 అని ఇచ్చి లోపల 100 అని ఇచ్చాను. సో ఇక్కడ log 10 ఈజ్ ఎ ఫార్ములా అనమాట. సో అది బేస్ 10 అని చెప్పడానికి అది. నెక్స్ట్ మీకు ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది 1.13. లెట్స్ టేక్ సైన్. సింపుల్గా ఇది ఎలా రాస్తా అంటే సెలెక్ట్ అని ఇచ్చి సైన్ అని ఇస్తాం. సో మీకు సైన్ ఆఫ్ 1 అంటే ఎంత అనేది చూపిస్తుంది. మేబీ 90 అనుకుంటా సైన్ ఆఫ్ 1. ఓకే, 84. ఓకే, నాకు అంత ఐడియా లేదు. లెట్స్ టేక్ 1.14. మరి సైన్ ఉంటే కాస్ ఉంటుంది, ట్యాన్ కూడా ఉంటుందిగా. సో కాస్ సింపుల్గా ఏం చేస్తా అంటే సెలెక్ట్ కాస్ ఆఫ్ 1. సో అన్నిటికీ 1 ఎందుకు ఇస్తున్నాను, ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే ఇవి అసలు మనకు అవసరం లేదు రియల్ టైంలో. జస్ట్ ట్రిగ్నోమెట్రీ కూడా చేయగలం అని చూపించడం కోసం మాత్రం అనమాట ఇది ట్యాన్. ఓకేనా? సో ఈ 3 సరిపోతాయి. సింపుల్గా సెలెక్ట్ ట్యాన్ అని ఇచ్చి ట్యాన్ ఆఫ్ 1 అయిపోయింది. ఇది రన్ చేస్తే నాకు ట్యాన్కి సంబంధించింది కూడా వచ్చింది. ఓకే, సో ఇంతటితో మనకి మ్యాథ్స్కి సంబంధించిన అన్నీ వచ్చినట్టే. బట్ ఒక్కటి మిగిలిపోయింది, దాన్నే సైన్ అంటాం. సైన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట రియల్ టైంలో. సో అదే లాస్ట్లో మనం చూడబోతున్నాం. సైన్, SIGN, అంతే. సో సైన్ అంటే ఏంటి అంటే దీనికి ఒక్క లైన్లో డెఫినేషన్ చెప్పలేం, అందుకని సింపుల్గా రిటర్న్స్ అని ఇచ్చేసి సో ఒకవేళ మన అవుట్పుట్ కనుక 1 అయితే అవుట్పుట్ 1 వస్తే పాజిటివ్ అని అర్థం. సో మన దగ్గర ఉన్న వాల్యూ పాజిటివ్ అని. అదే ఒకవేళ అవుట్పుట్ కనుక 0 కనుక వస్తే
జీరో, అది జీరో అని అర్థం. ఓకేనా? అంటే మీరు ఆల్రెడీ పవర్ బిఐలో చేసే ఉంటారు, పవర్ క్వరీ ఎడిటర్లో వచ్చి ఉంటుంది. అక్కడ మీకు సైన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, నెంబర్ కాలంలో సైన్ అని. సో నెగిటివ్ ఉంటే నెగిటివ్ అని వస్తుంది, నెగిటివ్ వాల్యూస్ ఉంటే -1, పాజిటివ్ వాల్యూస్ ఉంటే 1, జీరో వాల్యూస్ ఉంటే 0 అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది. వాటిని మనం సైన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ నేను సింపుల్గా మూడింటికి రాస్తాను సైన్కి. సో సెలెక్ట్ SIGN సైన్ అయిపోయింది. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే 1 సింపుల్గా సెలెక్ట్ సైన్, ఇక్కడ 0. నెక్స్ట్ సింపుల్గా సెలెక్ట్ సైన్ -120. ఇది ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ 150 అనుకున్నాం, ఇది -120. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీరు చూడొచ్చు, పాజిటివ్ ఉండేది 1 అని వచ్చింది, జీరో ఉండేది 0, నెగిటివ్ ఉండేది -1 తోటి రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం అంటే మ్యాక్స్ ఫంక్షన్స్ అంటాం.